హలో! హాయ్ అండి. నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూ వీడియో అండి. చూడకపోతే ముందు ఆ వీడియో చూస్తే మీకిది బాగా అర్థమవుతుంది. ఇడ్లీ ఎలా వస్తుందనేది ఈ వీడియోలో చూపిస్తాను పూర్తిగా. దీన్ని ఫర్మెంట్ చేసుకోవాలండి. ఒక 8-10 అవర్స్ అని ఫర్మెంట్ చేసుకుంటే మనకి బాగా ఇడ్లీలు పొంగుతూ వస్తాయి. చూసారు కదా! నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఫర్మెంట్ అయింది. మనకి నార్మల్ ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటే సరిపోతుందండి. వాటర్ అవసరమైతే వేసుకోండి. లేదంటే లేదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇడ్లీ ప్లేట్స్ కొద్దిగా ఆయిల్ రాసి పెట్టుకొని ఒక 12-15 మినిట్స్ మనకి ఇడ్లీ మీడియం ఫ్లేమ్‌లో ఉడికితే సరిపోతుంది. కరెక్ట్‌గా మనకు ఉడుకుతాయి ఇవి. నిన్న ఈ వీడియో చూసి ఒక ఇద్దరైతే ఆర్డర్ చేసుకున్నారండి. మన దగ్గర మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ హైదరాబాద్ నుంచి ఒకళ్ళు, తిరుపతి నుంచి ఒకళ్ళు కేజీ ఆర్డర్ చేసుకున్నారు. మీకు గూడా ఎవరికైనా కావాలనుకుంటే ఈ పైన కనిపిస్తున్న ఈ స్క్రీన్ నంబర్‌కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. మనకివి నార్మల్ ఇడ్లీలాగే నీట్‌గా, ఈజీగా వచ్చేస్తాయండి. ప్లేట్‌కి అంటడం గాని అలాగ ఏముండదు. ఇక్కడ చూపిస్తాను ఒకటి చూడండి. ఎంత సాఫ్ట్‌గా వచ్చినాయి ఇడ్లీలు. నార్మల్ వైట్ రవ్వ కన్నా ఇది చాలా అంటే చాలా బెటర్ అండి. 5 రకాల మిల్లెట్స్ కలిపి ఇడ్లీ రవ్వగా చేస్తున్నాం కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. బాయ్.